పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వేశ్వరుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఉన్నవాడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉన్నవాడవైన నీలో నుంచి వచ్చి కొద్ది కాలం ఈ మట్టి శరీరాలలో జీవించుచు ఉన్నవారమైన మేము మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి మీ దగ్గరకు వచ్చే భాగ్యము మా అందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, తండ్రి, లోకము పుట్టక మునుపు, పుట్టిన తర్వాత, ప్రస్తుతము మేమెవరమో, ఎక్కడి వారమో, ఎందుకు ఉన్నామో, మీరెందుకు ఉన్నారో వీటన్నిటిని గురించి కొద్దిసేపు మీ దివ్య వాక్యంలో నుంచి మాతో మాట్లాడమని, వింటున్న నీ పిల్లలు విని మోసపోయేవారుగా ఉండకుండా ఉన్నదానిని గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించి వారి ఆత్మలతో పాటు అనేక మంది ఆత్మలను రక్షించుకోగలుగుటకు సహాయము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఈరోజు 31/12/2003 దాదాపు సమయము 8:45 కావస్తుంది. ఇంకో 10 అనగా ఇంకో గంటంబావు నుంచి ఈ ప్రపంచం ఎనలేని సంతోషానికి, ఆనందానికి బాటలు తెరవటానికి ఉద్యుక్తులవుతున్నారు. టీవీలో ఉన్నవారు 10 నుంచి 12 గంటల వరకు టీవీకి అతుక్కుపోయి అందులో వచ్చే స్పెషల్ కార్యక్రమాలను చూడడానికి, టీవీ ఉన్నా ఇక్కడేం దొరుకుతుంది అని ఊరు బయటికెళ్లి డాబాలనో లేకపోతే హోటల్స్లనో బార్ అండ్ రెస్టారెంట్లలోనో ఆనందంగా గెంతులు వేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని మరికొందరు. ఇవన్నీ ఈ లోక సంబంధమైన పద్ధతులు గనక మేము దేవుని పిల్లలమని చెప్పుకుని ఆ దేవుని పిల్లలు దేవుని ఆలయాలు అనగా చర్చిలని పేరు పెట్టుకుని దాంట్లో ఈ 10 గంటల నుంచి వాచ్ నైట్ సర్వీస్ అని ఒక మొదలు పెట్టుకుని ఈ నైట్ అంతా వాచ్ చేసి ఉదయం కోసం ఎదురు చూసే ఒక సాంప్రదాయాన్ని క్రైస్తవ ప్రపంచం కూడా కలిగి ఉన్న ఈ దినాన అసలు దేవుని యొక్క సంకల్పం ఏంటి? దేవుడు ఎందుకు మనిషిని పుట్టించాడు? దేవుడెందుకు ఈ ప్రకృతిని పుట్టించాడు? దేవుడెందుకు ఈ సమస్త సకల చరాచర ప్రకృతిని ఎందుకు నిర్విరామంగా జరిపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు అనే ఆలోచన లేకుండా మనిషి అర్ధాంతరంగా తన బ్రతుకును ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. మనం ఆలోచిస్తే మనిషి పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు తనకు అవసరమైనది, అతి ప్రాముఖ్యమైన దాని మీద ఎప్పుడూ శ్రద్ధించడు. అనవసరమైన విషయాల మీదనే ఎంతో ప్రాధాన్యత చూపిస్తుంటాడు. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు, కొట్లాటలు కూడా కావాల్సిన దాని మీద ఉండవు కానీ సిల్లీ థింగ్స్ అంటారు, చిల్లర వాటి మీదనే మహాభయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతిదాన్ని ఏదో వదులుకోవాల్సిన దాన్ని అంటుకొని అగమ్య గోచరంగా తన బ్రతుకులో మారిపోతున్నాడు. ఏ ఒక్కరు నేనెందుకు పుట్టాను అని ఆలోచించకుండా ఎందుకు పుట్టానో నాకే తెలియదు, ఈ బ్రతుకు వేస్ట్ అనొకడు, బ్రతుకు అద్భుతం అనొకడు, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటారు. అలాగే పుట్టిన తర్వాత పెరుగుతాడు, పెద్దగవుతాడు, ఎన్నో కష్టాలు పడి ఎంతో తిరిగి ఎన్నో ఆశించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న ఒక 6 నెలలకు ఎందుకు చేసుకున్నాను ఈ పెళ్లి అని తలబట్టుకుంటాడు. అసలు పెళ్లి చేసుకునే ముందు నేనెందుకు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన రాకుండానే పెళ్లి చేసుకుంటున్నాడు గనక నేనెందుకు చేసుకున్నానని తలబట్టుకుంటాడు. అలాగా నేనెందుకు బ్రతుకుతున్నాను అనే ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాడు కాబట్టే ఈ బ్రతుకుకు పరమార్థం తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే బైబిల్లో మనం చేస్తున్న ప్రతి పని మీద ఇది ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తున్నావు అని మిమ్మల్ని మీరు ఆలోచించుకోమన్నాడు దేవుడు. అది క్రైస్తవుడు ఆలోచించట్లేదు, క్రైస్తవేతరుడు ఆలోచించట్లేదు.
ఎందుకంటే ఒక చోట చెప్పాడు దేవుడు, 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనంలో క్రైస్తవులైన వారికి దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు బైబిల్లో. మీరు 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది, దేవుని వాక్యం ఇది. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకోండి అన్నాడు. ఒకసారి ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అసలు మనం ఎందుకు విశ్వసిస్తున్నాము దేవుణ్ణి, అసలు మన బ్రతుకులో విశ్వాసులం అని చెప్పుకుంటున్న మనము ఏ విశ్వాసంలో ఉన్నాము అని ఏ ఒక్కరూ ఆలోచించట్లేదండి. అసలు విశ్వాసం అంటే, మరో సంగతి చెప్తాను, విశ్వాసం అంటే నమ్మకం అని ఏదో రకరకాలుగా చెప్తుంటారు, కానీ విశ్వాసం అంటే బైబిల్ రెఫరెన్స్ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసానికి డెఫినేషన్ ఉంది. మరలా నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు కాదు చెప్పటం. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీలో మేము నేర్పే పాఠం ఇదే. నువ్వు మనుషుల మాటలు, ఎవరో సాక్ష్యాలు కాదు, మనకు దేవుడిచ్చిన సాక్ష్యం పరిశుద్ధాత్మ చేత రాయబడిన బైబిల్ అనే వేదంలో అద్భుతమైన సంగతులు ఉన్నాయి. ప్రపంచ మానవునికి తెలియనివి, శాస్త్రవేత్తకు తెలియనివి, ఏ డాక్టర్కు ఇంజనీర్కు తెలియనివి బైబిల్లో ఉన్నవి. అందుకనే బైబిల్ ఇస్ ఎ టెక్నాలజీ అంటాను నేను, థియాలజీ కాదు, ఇది మతం కాదు. ఇప్పుడు చూడండి, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపమును అదృశ్యమైనది ఉన్నవని అనుటకు రుజువై ఉన్నది. నువ్వు దేనికోసం విశ్వసించాలి? నీ విశ్వాసం ఏంటిది అంటే, కనబడనిది ఉన్నది, నువ్వు చూడలేనిది ఉన్నది, నీకు కనబడనిది ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. కానీ ఈరోజు మనము అలా ఉన్నది అని దానికోసం నిరీక్షించమంటాడు. నిరీక్షణ అంటే ఎదురుచూపు. ఏమంటే నిరీక్షణ అంటే ఎదురుచూపు. నిరీక్షింపబడు వాటి నిజస్వరూపము అదృశ్యమైనది ఉన్నది అని నమ్మాలంటే నీవు నిరీక్షించేది కనబడని దానికోసమే తప్ప కనబడే వాటి కోసం నిరీక్షించకూడదు అన్నాడు. అది అక్కడ ఈ దేవుడిచ్చిన అద్భుతమైన జ్ఞానం అక్కడే ఉంది. మనిషి దేనికోసం ఎదురు చూడాలట? నిరీక్షణ, ఎదురుచూపు. కనబడని దానికోసం, అదృశ్యమైన దానికోసం ఎదురు చూడటమే. కనబడనిది ఉన్నది అని నమ్మాలి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడే నమ్మాలి. అది అబ్రహామును సూచించు దేవుడు చెప్పాడు. ఏమనో తెలుసా? అబ్రహాముకు 99 ఏళ్ల వయసు ఉన్నప్పుడు శారా కూడా గర్భము మృతతుల్యమైనా దేవుని మాట ప్రకారం అసలు ఆధారమే లేదు. ఏంటి 100 ఏళ్ల ముసలుడికి కొడుకు పుట్టడం ఏంటి అని డౌట్ చేయకుండా నిరీక్షించాడు, ఎదురు చూశాడు, గనక ఫలాన్ని పొందాడు ఆయన. అలా క్రైస్తవ నిరీక్షణ కలిగి ఉండాలి అన్నాడు. కాబట్టి ఈరోజు ప్రపంచం క్రైస్తవేతర ప్రపంచం అయితే పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. క్రైస్తవ సమాజం వాచ్ నైట్ సర్వీస్ పేరు మీద వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. వీళ్ళ నమ్మకం ఎలా ఉంటుందంటే, కొత్త సంవత్సరంలో అంతా కొత్తది చేసుకుందాం, అందుకని కొన్ని నిర్ణయాలు తీసుకుందామని, పాత జీవితాన్ని మార్చుకుందామని, ఆ రోజే మారు మనసు పొందుదామని, ఆ రోజే కొందరు రక్షణ పొందాలని తమ బాప్తిస్మాన్ని వాయిదాలు వేసుకుంటారు. తమ పనులన్నీ వాయిదా వేసుకొని కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా మా బ్రతుకు మార్పులకు, ఆనందానికి, ఒక అనిర్వచనీయమైన అనుభూతికి ఏమైనా అవకాశం ఉందేనేమో అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. అలా ఎదురు చూస్తూ 10 నుంచి 12 గంటల వరకు ఎదురు చూసి 12 గంటలు కాగానే అర్ధరాత్రి ఒక్కొక్కరు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్ అట, గుడ్ బై ఓల్డ్ ఇయర్ అని అది చెప్పేదాకా నిద్రపోని సమాజం ఇప్పుడు క్రైస్తవులకు అలవాటైపోయింది. కానీ బైబిల్ అనే ఈ మహావేదాన్ని చదివితే ఒక ఆశ్చర్యమైన సంగతిని దేవుడు బయలుపరుస్తాడు. ఇప్పుడు చూద్దాం. మనుషులందరూ
క్రొత్త దాని కోసం ఎదురు చూస్తూ పాతదాన్ని వదిలిపెట్టాలని, గతాన్ని మర్చిపోయి మరి వర్తమానం లేదా ఫ్యూచర్ కోసం ఎదురు చూడాలనే ఒక ఆశ, కొత్త కొత్త ఆలోచనతో, కొత్త కొత్త తలంపులతో కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టాలనే ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన ఆనందంతో ఈ రాత్రి ఎదురు చూస్తున్నాం మనమంతా. ఒకప్పుడు నేను కూడా ఎదురు చూశాను. బైబిల్ అనే ఈ మహావేదంలో ఈ సంగతిని చదవక ముందు నేను కూడా మరి ఎంతో గొప్పగా మరి ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్ చేసేవాడిని. కానీ ఇప్పుడు ఈ బైబిల్ అనే వేదంలో క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచంలో మహాజ్ఞాని, లోకజ్ఞాని సొలొమోను రాసిన గ్రంథంలో ఒక అద్భుతమైన సంగతి ఉంది. ప్రసంగి 1వ అధ్యాయంలో ఒక గొప్ప సంగతిని దేవుడు మనకు రాయించాడండి. ఎంత బాగుంటుందో మీరు గనక చూస్తే ఇప్పుడు మనం ఆలోచిస్తాం, ఆశ్చర్యపోతాం. ఇది మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. 8 నుంచి చదవండి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది అంటే ఎక్కడ ఒక క్షణము కూడా గ్యాప్ లేకుండా, ఆగకుండా ఈ ప్రపంచంలో సృష్టి సమస్తము జరుగుతున్నది. మనుషులు దానిని వివరింపజాలరు. మనుష్యులు దానిని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. ఒక గొప్ప సంగతిని చెప్పాడండి. చూసినా కొద్దీ ఏ కన్నుకు తృప్తి లేదు. అవునా కాదా? మీరు ఆలోచించండి. నేత్రాశకు ఎక్కడైనా అంతున్నదా? ఈ ప్రపంచంలో ఏ మెడికల్ షాపులో కూడా దీనికి మందులు లేవు, కానీ కనబడని రోగం ఇది. ఏమండి, కంటి జబ్బు అయితే ఒకవేళ ఏ జబ్బున్నా అద్దాలో లేకపోతే ఆపరేషన్ చేసి కన్ను పోతే కన్నన్నా పెట్టుకోవచ్చునేమో, కానీ కంటికి ఉన్న జబ్బు ఏంటంటే చూచుట చేత తృప్తి పొందకుండటమే. దీన్ని నేత్రాశ అన్నాడు. కాబట్టి దేవుడు ఒక మంచి మాట చెప్పాడు మనకు. అందుకని చూస్తే నీ జీవితంలో ఎంత చూసినా నువ్వు తృప్తి పొందవురా అన్నాడు. ఎందుకంటే ఏది చూసినా మరలా ఇంకోటి కావాలని ఆలోచిస్తాం మనం. ఏమండి, ఆలోచించుకోండి. ఒకటి చూసామనుకోండి, ఆ ఇల్లు బాగుంది, దీనికంటే మరో ఇల్లు బాగుంటే అమ్మో ఇది కావాలంటావు, దానికంటే మరోది కావాలంటే అసలు నీ జీవితంలో అంతేలేదు ఇక. అందుకే నీవు పోతావన్నాడు. అందుకే ఒకసారి జీవితంలో నువ్వు తృప్తి పొందాలి అంటే ఒకసారి దేవుడు చెప్పాడు ఏమనంటే, ఈ లోకంలో దేని గురించి ఆశపడకురా, కేవలం అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొందదామని తిమోతిలో చెప్పాడు దేవుడు. ఈ మనిషి ఇలా తృప్తి పొందకెందుకున్నాడంటే అన్నము వస్త్రము. ఏంటిది? అన్నము వస్త్రం అంటే కూడు గుడ్డ. ఈ రెండుతో నువ్వు తృప్తి పడతావంటే మనిషి ఏమన్నాడు తెలుసా? ఔరు మకాన్ అన్నాడు. అవునా కదా? ఇస్తే డాబాయిలు కావాలంటాడు. డాబాయిలు ఇస్తే ఒక్కటే రూమ్ ఎందుకు, మంచిగా 2 అంతస్తుల మేడైతే బాగుండంట. 2 అంతస్తుల మేడిస్తే హైదరాబాద్ లో తింటే మళ్ళీ హైదరాబాద్, ఢిల్లీలో ఒకటి కావాలంటాడు మాట్లాడుతున్నాం. కాబట్టి నీ బ్రతుకులో నువ్వు తృప్తి పడవు కాబట్టి నువ్వు ఒక పని చేయన్నాడు. ఏమనంటే నీకు కనబడని నీకు దానికోసమే ఎదురు చూడరా అన్నాడు. అది అదృశ్యమైనది. అర్థమైంది? దానిని నిరీక్షిస్తేనే నీకు తృప్తి తప్ప కనబడేదానికి నీకు తృప్తి లేదు పో అన్నాడు. ఇంకా వినుట చేత చెవికి కూడా తృప్తి లేదు. ఎంత విన్నా ఏమండి తృప్తి కలుగుతుందా? ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. అబ్బో, మనకు చాలా మందికి అలవాటుగా ఇంకేమైంది ఆలోచించాలి. మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే. ఏమండి, ఏమనుందా? మంచి మాట చెప్పాడు. ఏమని? మునుపు వండిందే ఇక ఉండబోతుంది. కొత్తదేమి కిందికి వచ్చేసరికి ఏమంటాడు? గతంలో జరిగింది ఇక ముందు జరగబోతుంది, ఇక ముందు జరిగిందే ఇప్పుడు జరగబోతుంది. ఇట్ ఈజ్ అ సైకిల్ అన్నాడు. ఏమంటే సైకిల్ చక్రం ఉంటుంది కదా, చక్రం ఎలా ఉంటుంది? తిరిగింది ఇలా తిరుగుతూ వస్తుంది తప్ప ఇందులో నీకేమి లేదురా అన్నాడు. అందుకే కిందికి వెళ్ళేసరికి ఏమన్నాడు? సూర్యుని కింద నూతనమైనదేది లేదు. దట్స్ ఆల్. అసలు సూర్యుడు ఉన్నాడంటే ఈ ప్రకృతి, ఈ సకల చరాచర ప్రకృతి. దీని కింద నూతనమైనదేది లేదు అంటే క్రొత్తదేది. ఆలోచించారు ఇప్పుడు? సూర్యుని క్రింద కొత్తదేది లేదు అని దేవుడు వాక్యం చెప్పింది. మనిషి ఏమంటున్నాడు? ఉన్నది కొత్తది అన్నాడు. ఏంటిది? సంవత్సరం కొత్తదట. ఆలోచించాలి ఇప్పుడు. ఏదన్నాడు?
సంవత్సరం కొత్తది. దేవుడు ఏమంటే ఏది కొత్తది లేదు, అంతా పాతదేరా అని దేవుడు అన్నాడు. మనిషి ఏమంటున్నాడు ఇప్పుడు చూడు, ఇది నూతనమైనదని ఒక దానిని గూర్చి ఒక్కడు చెబుతాడు, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినది. అమ్మయ్య, ఎవడికో ఒక బుద్ధి పుట్టింది. ఏమని? ఇది కొత్తది అని ఒకడు చెప్తాడు, ఇది మాత్రమే మనిషి నమ్ముతాడు. ఇక దేవుడు చెప్పింది నమ్మడు. ఒక మనిషి వచ్చి చెబితే ఇది నూతనమైనది. అవును కదా, మన జీవితం అంతా ఒక పాతది గడిచిపోయింది, మనం ఒక కొత్త దానికి ఎదురు చూస్తాం. హ్యాపీ న్యూ ఇయర్ అందాము అని ఎవడో మొదలు పెట్టాడు. ఇప్పుడు అది జాడ్యంలాగా చేసి బ్రతుకులన్నీ నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే, ఈ రోజు రాత్రి ట్యాంక్ బండ్ కానీ ప్రదేశాలు చూస్తే ఎన్ని మర్డర్స్ జరుగుతాయో, ఎన్ని కొట్లాటలు జరుగుతాయో దేశవ్యాప్తంగా. రేపు పొద్దున పేపర్లో చూడండి, యాక్సిడెంట్ జరుగుతాయి బాగా తాగి. ఎన్ని బ్రతుకులు నేల రాలిపోతాయో ఈ రాత్రి మీరు తెల్లారితే మీకు న్యూస్ లో వస్తుంటుంది. ఎవరికో ఒకడు బుద్ధి పుట్టింది ఏమనంటే ఇది నూతనమైనదని ఒకడు చెప్తాడు. ఇక మాత్రమే ఇది ప్రపంచం అంతా నమ్ముతుంది. నేను చెప్తున్నాను, ఈ సూర్యుని క్రింద నూతనమైనది ఏదియో లేదు అని అన్నాడు. అమ్మయ్య, ఇలాగైతే మేమెందుకు కోరుకుంటాం? ఇక్కడ ఆగిపోలేదు క్రైస్తవుడు. క్రైస్తవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏది వద్దంటాడో, క్రైస్తవుడు కాదు మనిషి అండి, ప్రతి మనిషిలో ఉన్న పెద్ద వీక్నెస్ అంటే ఆదాము మొదలుకొని నేటి వరకు వద్దన్న పని చేయడంలో మనం ముందుంటాం. చెయ్యి అన్న పని మాత్రం చేయడం మన వల్ల కాదు. ఏది వద్దంటామో అది చేద్దామని పోటీ పడి చేస్తుంటారు ఈరోజు ప్రపంచం. మనమే కాదు, మీరు ఒక్కసారి సోకాల్డ్ ట్విన్ సిటీస్ నే చూడండి. చర్చిలోకి వెళ్తే ఈ రోజు ఆహా, ఎప్పుడు రాని జనాంగం బయట టెంట్లేసి చైర్స్ అంతా అండి, బయట టీవీలు పెట్టి చూస్తుంటారు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారైనా పోకపోతే బాగుండదు, మా దివ్యమంగళ స్వరూపాన్ని ప్రదర్శించకపోతే బాగుండదని ఈ ఒక్కరోజైనా దర్శన భాగ్యాన్ని కలిగించే మహానుభావులు ఉన్న సమాజం ఇది, సంఘం ఇది అని ఆలోచించి నేను ఈరోజు ఈ సంవత్సరంలో క్యాలెండర్ ఒకటి చూశాను. అందులో జనవరి నెలకి క్యాలెండర్ ఒక వాక్యాన్ని రాసుకున్నారండి. పాపం అదన్నా ఆలోచించాను, నేను వచ్చేటప్పుడు ఆలోచించాను. అది నిన్ననే అప్పారావు గారు ఒక క్యాలెండర్ తెచ్చిచ్చాడు. దాని మీద రాసిందండి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మంచి మాట రాసినది. ఇది ప్రపంచ క్రైస్తవ్యం పాపం దీనికోసమైనా ఆలోచిద్దాంలే అనుకున్నారు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఇది రాయలేదు క్యాలెండర్ లో, ఎందుకంటే అమ్మ మనకు మంచి మాటలే కావాలి తప్ప మనల్ని భయపెట్టి ఉండయిగా. నేను నీకు తోడై ఉన్నానంటే మంచిగా తీసుకుంటావు, భయపడకు అంటే అమ్మో, కానీ భయం వస్తుంది అంటే ఇది మాత్రం వద్దు. కట్ చేసి కిందిది రాశాడు. ఏమని? యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచుము అనే మాట మాత్రం ఉందండి. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయుము అనే ఒక మాట ఉందండి. అనగానే సంవత్సరాలు జరుగుతున్నాయి గనక వాటిని మాకు తెలియజేయమని మరి ప్రవక్త అన్నాడు, కాబట్టి దేవుడా మాకు తెలియజేయని ఈయన అంటున్నాడు. కానీ ఇది క్రీస్తుకు పూర్వము ఇశ్రాయేలీయులకు ప్రవక్త అయిన ఒక హబక్కూకు ప్రార్థన చేశాడని, ఆ ప్రార్థన క్రీస్తుకు పూర్వమే సుమారు దాదాపు 600 సంవత్సరాల క్రితం, సుమారు క్రీస్తుకు పూర్వం ఆయన ప్రార్థన చేశాడు. నువ్వు ఏం చేయమన్నాడు? జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము అన్నాడు దేవుడు. దేవుణ్ణి ప్రార్థన చేశాడు. వెంటనే ఎప్పుడైతే దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపి పాపముతో పండిపోయిన ఈ సమాజాన్ని కాపాడాలని తన కుమారుని పంపి ఆ కుమారుని ద్వారా ఈ లోకానికి రక్షణ ప్రవేశపెట్టి ఆయనను శిలువలో మరణింపజేసి తిరిగి లేపి అపోస్తలులను పంపి ఆ అపోస్తలుల చేత ఎన్నో మహత్కార్యములను జరిగిస్తున్నాడు ఆ రోజుల్లో. అప్పుడు ఒక అపోస్తలులు లేచి ఒక మాట చెప్పాడు. ఏ హబక్కూకు అయితే ప్రార్థన చేశాడో ఆ హబక్కూకు ప్రార్థన, ఆ ప్రవచనం నెరవేరిపోతుంది. 2వ కొరింథీ 5వ అధ్యాయము 2వ కొరింథీ 5వ అధ్యాయంలో ఈ మాట నెరవేరిపోయింది. 17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను
ఇదిగో క్రొత్త వాయను అని ఈ భక్తుడు ఎప్పుడు చెప్పాడు? సమస్తము కొత్తవైనవని, పాతవన్నీ గతించినవని. అసలు ఈ సృష్టి కొత్తగా మారిపోయిందిరా బాబు. ఆ సృష్టిలో నువ్వు కూడా నూతనంగా మారిపోయావు గనక అతడు దేవుడు ఎప్పుడైతే నూతన పరుస్తాడో ఆ కార్యాన్ని నీకు చెప్పేశాడు బాబు అని ఇక్కడ చెప్పాడు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా యేసుప్రభు చెప్తాడు ఏమనంటే 21:5 కూడా ఏమని ఉంటుందంటే, ఇదిగో నేను సమస్తము నూతనముగా చేయుచున్నాను అన్నాడు. ఒకసారి చూద్దామా ప్రకటన గ్రంథం. అంటే క్రీస్తుకు శకము 57లోనే ఏ హబక్కుకు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన నెరవేరిపోయిందండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తములో నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన యోహానుతో చెప్పేశాడండి. చూసారా? ఏది నూతనం కావాలో, నువ్వు ఏది నూతనం చేద్దాం అనుకుంటున్నావో చేసేయి దేవుడు అన్నాడు. ఆయన వచ్చేసి నేను చేసేసాను పోనాడు. అంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన వెంటనే పాతవన్నీ, మనిషి యొక్క పాత క్రియలన్నీ గతించిపోయి మనిషి నూతనంగా మార్చబడి తన జీవితంలో మారు మనసును సమస్తాన్ని నూతనపరిచే ఒక నవీన ప్రక్రియలోనికి వచ్చాడు. తన జీవితంలో ప్రతి దాంట్లో నూతనం ప్రవేశించింది. సంఘంలో గాని, సమాజంలో గాని, అసలు అతడుంటున్న ప్రదేశమే నూతనపరచబడ్డది. అతని ఆలోచనలు, అతని తలంపులు అన్ని నూతనం చేయబడ్డాయి. సృష్టి, ఈ సృష్టిలో ఎన్నుంటాయండి? సృష్టికి మూలాలన్నీ 5 మూలకాలు ఉన్నాయి, తెలుసు కదా? ఏంటివి? భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. ఇవన్నీ ఇంతకు ముందైతే పాపపు లోకం అంటే క్రీస్తుకు పూర్వము కలుషితం అయిపోయి, మనుషుని వల్ల కలుషితం అయిపోయి ఇదంతా చెడిపోయి పాతబడ్డప్పుడు దేవుడు తన కుమారుని రక్తము ద్వారా సమస్తాన్ని నూతనపరిచాడు ఈ సృష్టిలో. అందుకే ఈ ప్రకృతిలోని ప్రతిదాన్ని కూడా ఒకవేళ మనిషి సాధిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. భూమి ఎందుకు పుట్టిందో, భూమిలో ఉన్న భాగాలేంటియో చెప్పగలిగాడు, గాలిలో ఉన్నది చెప్పగలుగుతున్నాడు, అగ్నిలో ఉన్న భాగాన్ని కంపోజిషన్ చెప్పగలుగుతాడు, ఆకాశంలో ఏముందో కనుక్కోగలుగుతాడు. ఆకాశం అంటే శూన్యమమ్మ. ఈ 2 చేతుల మధ్యలో ఏమీ లేదని మనం అనుకుంటున్నాం, కానీ ఇదంతా న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ సమూహం అన్నట్టు. అంటే ఇది కూడా క్యారియర్ వేవ్స్ తో ఉన్నది. సైన్స్ చెప్తుంటే మీకు అర్థం కాదు కాబట్టి ఇది ఖాళీ ప్రదేశం కాదు. దీని మధ్యలో ఏమున్నదో తెలుసా? డార్క్ మ్యాటర్ అన్నారు. అంటే కనపడని పదార్థం ఉన్నది. కాబట్టి ఇది కూడా కనుక్కున్నాడు. అన్నీ కనుక్కున్నాడు, కానీ వాడు కనుక్కోలేనిది ఒక్కటే. ఏంటిదో తెలుసా? టైం. ఇప్పుడు కావాల్సింది అదేగా, కాలము. మనిషి కాలాన్ని మాత్రము ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, కాలానికి మూలమేంటి, కాలం ఎలా కలుగుతుంది అనేది మాత్రము ఈ రోజు వరకు కూడా శాస్త్రవేత్త కనుక్కోలేకపోయాడు. సృష్టి ఎప్పుడు పుట్టింది అని పరీక్ష చేసి కనుక్కుంటే 1800 కోట్ల సంవత్సరాలు అయింది అన్నాడు. ఓకే, 1800 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా పెద్ద పేలుడు సంభవించి ఈ సృష్టి పుట్టింది అన్నాడు. అది 1800 కోట్ల సంవత్సరాలు అన్నాడు. మరి అంతకు మునుపు సమయాన్ని చెప్పగలుగుతున్నాడే తప్ప సమయం ఎప్పుడు పుట్టింది? అందుకే మనిషి ఏమంటాడు తెలుసు కదా? కాలమే అన్నిటికంటే గొప్పది ఏంటండి? కాలమే. కాలాన్ని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మాట్లాడతారు, తెలుసు కదా? మేము కాలమే మానుపు. ఏంది నీకు తగిలిన గాయాన్ని ఏం మానుపుతుందట? కాలమే గాయాన్ని మానుపుతుంది. అసలు గాయాన్ని మానిపేది ఏంటిది? మందు. అంటే కాలం ఏంటిది? మందు. అలాగే కాలం నిర్ణయిస్తుందంటాడు. కాలమే నిర్ణయిస్తుందంటాడు. వచ్చే తరమే నీకు తీర్పు చెప్తుందంటాడంటే నిర్ణయించడం కాలం ఎవరు అనుకుంటారు? జడ్జి కూడా. కాలానికి ఉన్న క్యారెక్టర్ ఏంటిదో తెలుసా? పవర్ ఏంటిదో తెలుసా? ఇట్స్ జడ్జ్. అర్థమైంది? ఇది మందు, ఇది జడ్జు, ఇది రకరకాలు. నీ ప్రపంచ మానవ మేధస్సుకు అందని సమస్త గుణాలు కాలానికి ఉన్నాయి. ఇంతకీ కాలము ఎందుకు ఇలా ఒక గొప్ప ఈ పవర్ను, గొప్ప దీన్ని కలిగి ఉన్నదంటే, ఈ కాలము మాత్రము దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడని ఆలోచిస్తే
ప్రకృతిని గురించి మనం మాట్లాడితే ఒకే మాట మాట్లాడాడు దేవుడు, ఈ ప్రకృతిని అంతా నువ్వు లోపరుచుకోరా అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చదివితే ఆదామును అవన్నీ కలుగజేసిన తర్వాత మీరు ఈ భూమిని ఇందులో ఉన్న సమస్తాన్ని లోపరుచుకోండి అన్నాడు. అన్నిటినీ లోపరుచుకున్నాడు మనిషి. అందుకే భూమి, సృష్టి, చెట్లు, పక్షులు, జంతువులు, ఈ సృష్టి మీద సమస్తము అధికారం చెలాయించగలుగుతున్నాడు. కానీ కాలం మీద మాత్రం తన అధికారము చెలాయించడానికి వీలు లేకుండా పోయింది. కాలానికి వీడు బానిస అయిపోయాడు. అందుకే ఈ కాలాన్ని తెలుసుకోలేక ఈ కాలము పేరు మీద కనీసం ఒక కాలం పెట్టుకొని ఇది వెనక్కో ముందుకో జరుపుకొని ఇది గీటి గీసుకొని ఇది పాతది ఇది కొత్తది అన్నట్టుగా తన తృప్తి కోసం దీన్ని విడగొట్టుకొని ఆనందిస్తున్నాడే తప్ప కాలం ఎందుకు ఇంత గొప్పదంటే అపోస్తుల కార్యాల్లో ఉన్నది కాలాన్ని గురించి. 1వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 7, 8 చూడు ఏమనుందంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట ఎవరి పని కాదు, మానవుడి పని కాదు. అంటే ఓ మానవుడా, ఈ టైం అనేది ఉంది చూసావా, ఈ కాలం అనేది చూసావా, అది తెలుసుకోవడం నీ పని కాదు అని దేవుడు అన్నాడు. కానీ వీడేమంటున్నాడు, నాకు తెలుసు కనుక ఏమంటున్నాడు, ఇది పాత సంవత్సరము ఇది కొత్త సంవత్సరం అంటున్నాడు. దేవుడు కాదన్నాడని మనిషి ఏం చేశాడంటే నేను పెట్టుకుంటానని చెప్పి ఒకటి పాతది ఒకటి కొత్తది అంటున్నాడు. చూసారా, దేవుడు తండ్రి కాలాన్ని మాత్రము తన స్వాధీనంలో ఉంచుకున్నాడండి. ఇంకో మాట చెప్తాను ఇప్పుడు. ఈ కాలాన్ని మనిషి తన స్వార్థం కోసమే ఉపయోగిస్తాడండి. అవునా కదా? సపోజ్ రేపు అన్నదనుకో, రేపు ఎలా వచ్చింది, ఏదన్నా పనులను రేపు చేస్తాను, రేపు ఉదయం 6 గంటల నుంచి తెల్లారగానే రాత్రి 10 గంటల వరకు నేను ఇది అది అది అని ప్లాన్ చేసుకుంటాము. ఈ పనులన్నీ ఈ ప్లానింగ్ అంతా దేనికోసం, మన పని కోసం. ఉదయం లేవగానే తినాలి అంతే కదా, టిఫిన్ చేయాలి, టిఫిన్ చేయగానే వెంటనే డ్రెస్ వేసుకొని ఉద్యోగానికి వెళ్ళాలి. అవునా కదా? ఉద్యోగంకి వెళ్ళి బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి, ఏదో ఒకటి తిరగాలి, అలా సరదాకి వెళ్ళిపోయి ఆ తర్వాత రాత్రి వచ్చి తినాలి, పండాలి. అంటే నీకు ఇవ్వబడిన ఈ దినం అనే ఈ సమయంలో నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావంటే నీ బ్రతుకు కోసమే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి కట్టుకుందుమా, ఎలా బ్రతుకుదుమా అనే ఆలోచనే తప్ప, అంటే ఈ కాలాన్ని మనిషి తన స్వార్థం కోసమే ఉపయోగించుకుంటున్నాడు. కానీ అసలు కాలాన్ని ఎందుకు సృష్టించాడు దేవుడు, కాలాన్ని తన స్వాధీనంలో ఎందుకు ఉంచుకున్నాడు, కాలం ఎందుకు సృష్టింపబడింది అని గనక మీరు ఆలోచిస్తే ఈ మనుషులకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? అపోస్తుల కార్యములు, ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అపోస్తుల కార్యములు నీవేదడిగినా బైబిల్లో, నువ్వు బైబిల్ అడగట్లేదు ఎవరు, ఇలాగ ఎందుకు అని అడగట్లేదు. ఏదో పక్కడు చేస్తున్నాడు, నేను చేస్తున్నా, ఆరు చేస్తున్నాడు, నేను చేస్తా, పోటీ పడి చేస్తున్నామే తప్ప ఇందులో వాస్తవం ఎంతుంది? ఆచారంగానో అనాలోచితంగా ఆచార పద్ధతులనే చేస్తున్నామే తప్ప అసలు చేస్తున్నది ఎంతవరకు రైటు, మన నమ్మకం ఎంతవరకు రైట్ అని ఒకరోజు ఈ దివ్య జ్ఞానంలోనికి తొంగి చూస్తే ఈ ప్రపంచమే వెరితలలు వేస్తున్న దాన్ని మనం లాక్కురావచ్చు. కానీ అసలు ఇది ప్రారంభించినోడే క్రైస్తవుడు. తెలుసా మీకు? నూతన సంవత్సర వేడుకలని ప్రారంభించినోడు ఎవడో. ఇప్పుడు మనం తగ్గించిన బయట ఎక్కువైపోయారు. అవునా కదా? మీరు ఆలోచించుకుంటూ పోతుంటే అసలు ప్రారంభించిన వాడికి బుద్ధి ఉందా? ఆలోచిద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద టోటల్ వరల్డ్ కాపురం ఉండుట కనుక జీవించటానికి దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోనని ఆయనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. దిస్ ఈజ్ ద థింగ్, వండర్ఫుల్ థింగ్. ఏముందంటే అసలు నీకు టైం ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు? ఆదివారం సోమవారం ఇవన్నీ అనుభవిస్తున్నావే, జనవరి, ఫిబ్రవరి, మార్చి, డిసెంబర్ అని నువ్వు పేర్లు పెట్టుకొని అమ్మో నా జీవితం ఎంత అని హ్యాపీ బర్త్డేలని ఇలా రకరకాలుగా నువ్వు ఆనందిస్తున్నావు. చూడు, అసలు ఈ కాలాన్ని నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? అసలు దినం ఎలా జరుగుతుందో తెలుసా? భూమి తన చుట్టూ తాను తిరగాలి 24 hours.
భూమి చుట్టూ చంద్రుడు తిరగాలి 1 నెల. వీళ్ళిద్దరూ కలిసి సూర్యుని చుట్టూ తిరగాలంటే అది సంవత్సరం. ఇది ఎలా జరుగుతుంది అనుకుంటున్నాం? ఆది కాండంలోనే దేవుడు మనిషిని పుట్టించక ముందే నీకు టైం అవసరం గనక, నీ బాడీ అలసిపోతుంది గనక, నీకు ఉదయం కావాలి, సాయంత్రం కావాలి, ఎందుకంటే లేవాలి, పని చేసుకోవాలి, విశ్రాంతి కావాలి నీ శరీరానికి, మరలా నువ్వు పండుకోవాలని నీకు దినమును సృష్టించటానికే ఆకాశంలో పెద్ద జ్యోతి అనగా సూర్యుడు, ఆకాశంలో చిన్న జ్యోతి అనగా చంద్రుడు. వీటన్నిటిని ఎందుకు కలుగజేశాడు అనుకుంటున్నావు? నిన్ను తిని హ్యాపీగా పండుకొని నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేద్దామనా, ఏది దొరికి పీక్కు తిందామనా, లేదా కొన్ని డేట్లు పెట్టుకుని నా ప్రాణమా తినుమా తాగుమా సుఖించుమా అనడానిక? ఒకసారి ఆలోచించండి. అద్భుతం. దేనికోసం ఇచ్చాడు నీకు టైము? దేవుణ్ణి తడవులాని కనుగొనాలని, అనగా దేవుని కోసం నువ్వెదురు చూడాలని, దేవుని కోసం నువ్వు బ్రతకాలని నీకు టైం ఇస్తే నువ్వు దేనికోసం బతుకుతున్నావు? ఇప్పుడు ఈ రోజు ఇంకా కొద్దిసేపు అయితే అసలు ఎప్పటి నుంచి? పోయిన సంవత్సరం అనగా పోయిన సంవత్సరం కాలేదు కదా ఇంకా అనుకుంటే మన లెక్కలో జనవరి 1వ తారీఖు నుంచి ఇదిగో డిసెంబర్ 31 వరకు దేనికోసం ఎదురు చూస్తున్నాడు మనిషి? మరలా కొత్త సంవత్సరం కోసం. అంటే జనవరి 1, 2004 కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు 1 జనవరి వస్తుందా అని కనిపెట్టుకుంటున్నాడు. అందుకే కనిపెట్టుకుంటాం. వాచ్ నైట్ అంటే దేనికోసం ఏమంటే? వాచ్ నైట్. ఈ నైట్ అంతా దేనికోసం వాచ్ చేస్తున్నాడు భక్తుడు? కొత్త సంవత్సరం కోసం వాచ్ చేస్తున్నాడంటే సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నాడండి. ఈడు ఎదురు చూస్తేనే వస్తుందా, రాకపోతే రాదా? ఇప్పుడు ఆలోచించుకోలేదు ప్రశ్న. మనం ఎదురు చూస్తేనే వస్తుందా కొత్త సంవత్సరం? పాపం టీవీల ముందో, క్లబ్బులలోనో, లేకపోతే ఎక్కడో, లేదా చర్చిలో కూర్చుంటేనే వస్తుంది. దుప్పటి కప్పుకున్నానికి జనవరి రాదా? ఏమండి, ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఎంతమంది దుప్పటి కప్పుకొని పడుకున్నారు? ఎప్పుడన్నా ఆలోచించారా? దేనికోసం ఎదురు చూస్తున్నారో తెలుసా? అబ్బా, ఎప్పుడు 12 o'clock అవుతుందా అప్పుడు టపాసులు పేలుద్దాం. ఎందుకంటే టీవీలో పేలుస్తుంటారు, నేను చిన్నప్పుడు చూసేవాళ్ళండి, బ్రహ్మాండంగా పేలుస్తుంటారు. మీరు కరెక్ట్ గా 12 గంటలకి రాత్రి చూడండి, టపా 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 పేలిపోతుంటాయి. ఏంటి? టపాకాయలు. వీడు ఏర్పాటు చేసిన, వీడు తయారు చేసిన బాణాసంచ ఎప్పుడు కాలుద్దామా అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు దేవుడే అన్నాడు తెలుసా? ఒరే పిచ్చోడా, నువ్వు కాల్స్తున్న దానికి, నువ్వు పేల్చడానికి నువ్వెదురు చూస్తున్నావు, మరి నేను తయారు చేసింది నేను పేలుస్తాను, చూస్తావా అన్నాడు. అర్థమైందా లేదా? వీడు తయారు చేసింది వీడు పేలుస్తున్నాడు. బాణాసంచ అనగా మన భాషలో దీపావళి అనుకుందాం, పోనీ పండగపోయినా పర్లేదు, అది ఉద్దేశం అదే. కాబట్టి ఒకవేళ నువ్వు తయారు చేసిన నువ్వు బాణాసంచ ఎప్పుడు పేలుద్దామా, ఎప్పుడు అర్ధరాత్రి 12 అవుద్దానా నువ్వు ఎదురు చూస్తే, నువ్వు దానికోసం ఎదురు చూడకరా నాయన. నువ్వు పేల్చేదాన్ని, నువ్వు ఉన్నదాన్ని నేను పేలుస్తాను, దానికోసం చూస్తావా అన్నాడు. అసలు మనిషి దేనికోసం కనిపెట్టాలి? వాట్ ఫర్ యువర్ టు వాచ్ దిస్ నైట్. నీ నైటే కాదు, నీ బ్రతుకులో ప్రతి క్షణము దేనికోసం వాచ్ చేయాలో తెలుసా ఈ మనిషి? 2వ పేతురు దేనికోసం కనిపెట్టాలో దానికోసం కనిపెట్టడానికి మనకు వీలు కాదు, మనం చేయలేము. దేవుడు చెప్పింది అది. ఇప్పుడు చూడు ఏముందో. మానవుడు, క్రైస్తవుడే కాదు, ఈ రోజు ప్రపంచ మానవుడు ఎదురు చూడాలంటున్నాడు దేవుడు. అది తప్పదు. నువ్వు తయారు చేసింది పేలుస్తానని ఆనందంగా ఎదురు చూస్తున్నావేమో, నిన్ను పేలుస్తాడు చూడు. ఇప్పుడు నువ్వు ఉన్నది పేలబోతుంది, దానికోసం ఎదురు చూడు అన్నాడు. ఎలా? 2వ పేతురు 3వ అధ్యాయం 8 నుంచి. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు. ఎలా? 2వ పేతురు 3వ అధ్యాయం 8 నుంచి. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక దినము వలె. రే పిచ్చోడా, నీ లెక్కలన్నీ అయిపోతాయి. నాకు అసలు ఈ సంవత్సరం లెక్కలే తెలివయి నువ్వు. ఎందుకంటే నేను ఉన్నవాడని, నేను ఎప్పుడు అడిగినా నేడు అంటాను. కాబట్టి నాకు సంవత్సరాలు ఎందుకు, నా గొడవే వద్దు. నువ్వు అర్థమైందో లేదా? నువ్వు ఎన్ని సంవత్సరాలకు వస్తానన్నావు, 2000 వస్తానన్న ఒకడు అంటాడు. ఇలా రకరకాలుగా 2000 చూశాను, ఒకడు 1000 చూపించిపోయాడట యేసు ప్రభు అని ఒకడెదురు చూడడం. ఇవన్నీ మీకు పిచ్చి పనులు.
అసలు కాలానికి నేను అతిథునే, నా కాలమే తెలియదు. మీరు కూడా కాలాన్ని అలాగే ఆలోచించాలి తప్ప మీరెందుకు రా ఇలాగ ఎప్పుడొస్తాడు అని ఎదురు చూసి ఏ దానికోసం ఎదురు చూడాలో మీరు అది ఆలోచించకుండా సంవత్సరాల కోసం ఎదురు చూస్తారంటే, జనవరి మాసం కోసమో లేకపోతే డిసెంబర్ ఎప్పుడు వస్తుందా, లేకపోతే పలానా పండుగ ఎప్పుడు వస్తుందా, లేకపోతే ఇంకెప్పుడు వస్తుందా అని ఎదురు చూడొద్దు. దేనికోసం ఎదురు చూడమంటున్నాడు ఈ ప్రపంచం? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కాని ఎవడును నశింపవలెనని నిశ్చయింపక. అనగా ఎవడంటే నువ్వు భక్తుడివా, రెవరెండువా, బిషపువా, లేకపోతే రౌడీవా, రాజకీయ నాయకుడివా, నాస్తికుడివా, హేతువాదివా, నక్సలైటువా, నువ్వెవడివైనా పర్వాలేదు, జీవుడవు మానవుడవు. నీ మానవుడ నీ జీవితం వ్యర్థం కాకుండా, నీ జీవితం నశించి నాశనమై నరకానికి వెళ్లకుండా నేను లేట్ చేస్తున్నానే తప్ప నువ్వు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే కాలాన్ని నేను ఇప్పుడు ఇప్పిస్తాను చూడు అన్నాడా. అందరూ ఎవడును నశింపక అందరును మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము, ఏమన్నా దీర్ఘశాంతము కలిగి ఉన్నానయ్యా. ఏదో ఈ ప్రపంచ మానవులు కూడా అనుకుంటున్నారు, క్రైస్తవులు కూడా డౌట్ వచ్చేసింది. ఏమని? యేసుప్రభు పోతూ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని. ఎన్ని సంవత్సరాలైంది మన లెక్కలో? 2000 అయింది. ఏంటమ్మా ఇంత త్వరగా అంటే 2000 సంవత్సరం క్రైస్తవుడు యేసుప్రభు రాబోతున్నాడు, ఈ ప్రపంచము నాశనం కాబోతుంటే పోవా పిచ్చోడా, మా తాతకా నుంచి వింటున్నాను, వస్తాడంటే ఏడి రాడుగా, అంతా మాయా, ఇదేదో విదేశీ మతం, మీ మత మూర్ఖత్వంతో మీరు అలా చెప్తున్నారు. అందుకే అవన్నీ ఏం లేవు, ఆయన కోసం కాదు ఎదురు చూడవలసింది. ఎప్పుడు కొత్త సంవత్సరంతో ఎదురు చూద్దాం, లెట్ us come and enjoy అని పిలుస్తున్నారు మనల్ని, వాళ్ళు వెళ్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు? రే పిచ్చోడా, నువ్వు నాశనం కావడం నాకు ఇష్టం లేదురా నాయన, నువ్వు నమ్మాలి, నువ్వు నా మాటలు నమ్మాలని నేను ఎదురు చూస్తున్నానే తప్ప అని దేవుడు మాట్లాడి. అయితే ప్రభువు దినము, యేసుక్రీస్తు యొక్క దినము అనగా రెండవ రాకడ. మొదటి రాకడ రక్షణ కోసం వచ్చాడు, దుష్టులను రక్షించడానికి మొదటి రాకడ కలిగింది. శిష్టులను కాపాడడానికి అనగా దుష్ట శిక్షణ కోసం రాలేదు గాని దుష్ట రక్షణ కోసం మొదటి రాకడ వచ్చాడు. ఎవరైతే నన్ను నమ్ముతారో వాళ్ళని నేను రక్షిస్తానని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు రెండవసారి రాబోతున్నాడు. అప్పుడేందో తెలుసా? దుష్ట శిక్షణ, ఎవరినైనా శిక్షిస్తానిక. నో మోర్ క్వశ్చన్. నువ్వు భక్తుడు అయిగా పేరు చెప్పుకుని నటిస్తున్నావా, అవిశ్వాసిగా బ్రతుకుతున్నావా, నేను ఎదురు చూడడాని కోసం ఎదురు చూడకుండా నేను చెప్పని దానికోసం ఎదురు చూస్తున్నావా, కాలయాపన చేస్తున్నావా, నువ్వెవడివైనా సరే నువ్వు అనుకోనని గడియలో అంటే దొంగ వచ్చినట్లు అని అర్థం అన్నాడు. దొంగ చెప్పకుండా వస్తాడు, చెప్పొస్తాడా? ఏమండి, దొంగడు ఎప్పుడైనా పలానా టైంకు మీ ఇంట్లో దొంగతనం చేస్తానని చెప్తాడా? అలాగా టైమును గురించి చెప్పడానికే దొంగ వచ్చినట్లు అన్నాడే తప్ప యేసుప్రభు దొంగడు కాదు. దొంగలాగా దాని భావం అది తీసుకొని నీకు అనుకోని గడియలో వస్తాడు. చెప్పు. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునట్టి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టి పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మానవుడు దేనికోసం కనిపెట్టాలో తెలుసా? భూమి బూడిదైపోతుంది, పంచభూతములు కాలిపోయే దినం ఒకటి ఉంది, దానికోసం ఎదురు చూడండి అని బైబిల్ చెప్పింది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు గనక భయముతో, వణుకుతో, పరిశుద్ధ ప్రవర్తనతో ప్రతి క్షణము నువ్వు పండుకున్నా, లేచినా, తిన్నా, అమ్మో ఈ దినము, ఈ భూమి ఎప్పుడో కాలిపోతుంది, పంచభూతములే కాలిపోతాయి అన్నాడు. తెలుసా మీకు? ఇది శాస్త్రము నమ్మని సంగతి. పంచభూతాలంటే భూమి మట్టి అంటే కాలిపోతుంది, ఓకే. మరి రెండవది ఏంటిది?
గాలి కాలిపోతుంది. చూసారా మీరు? కనపడని గాలే కాలిపోతుంది అంటే నమ్మలేకున్నావా? చెబుతాను చూడనడా. తర్వాత ఏంటిది? నీరు. పంచభూతాల్లో మూడోది ఏమనుకున్నాం? ఊరికి ఉదాహరణ నీరు కాలిపోవడం అంటే ఏదన్నా కాలితే నీరు చల్లారుతుంది, అంతే కదా. కాలుతున్న దాని మీద నీళ్లు పోతే కాలడం ఆగిపోద్దే, కానీ నీరే కాలిపోతుంది అన్నాడు, తెలుసా మీరు? ఆ తర్వాత అగ్ని. ఏం కాలిపోద్ది? ప్రతిదాన్ని కాల్చాలంటే ఏం కావాలి? అగ్గి. మరి అగ్గి కూడా కాలిపోతుంది అన్నాడు, తెలుసా మీకు? అగ్గి ఎక్కడన్నా కాలంగా చూశారా మీరు? ప్రతిదాన్ని కాల్చేది అగ్ని అయితే అగ్నే కాలుస్తానంటున్నాడు దేవుడు. ఆకాశము తర్వాత ఏంటిది? స్పేస్. ఎందుకో తెలుసా? ఎలా కాలిపోతాయి? అగ్నిని కాల్చాలంటే కాల్చేవాడెవరో తెలుసా? మన దేవుడు దహించు అగ్ని. అగ్నినే కాల్చే మహాగ్ని దేవుడు. అసలు అగ్నిని పుట్టించిన వాడు దేవుడైతే ఆ అగ్నిని కాల్చేవాడు కూడా దేవుడైనా. ఆయన అగ్గి ఎలా కాలిపోతుందని ఆశ్చర్యపోకు, నీరెలా కాలిపోతుందని వండరవకు. నువ్వు అనుకున్నది అనుకోనిది అన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ దినము కోసము నువ్వు కనిపెట్టు. ఇఫ్ యు వాంట్ టు వాచ్ దిస్ నైట్, నాట్ ఫర్ ది న్యూ ఇయర్. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, నువ్వు ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా, నువ్వు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా, కొత్త సంవత్సరం అని నువ్వు అనుకుంటే వచ్చేస్తుంది, అది ఆగదు. దానికి కాదు నువ్వు కనిపెట్టాలి. నీ బతుకు నాశనం కాబోతుంది, ఈ ప్రపంచమే సర్వనాశనం కాబోతుంది. ఆ దినము కోసం ఈ ప్రపంచం ఎదురు చూడాలి. అది నిజమైన దీపావళి ప్రపంచానికి. ఆ రోజు కోసం ఎవరెదురు చూస్తున్నారు? అమ్మో, అంత ఓపిక మాకు లేదు. నా ప్రాణమా తినుమా తాగుమా సుఖించుమా, ఇక్కడికే ఉన్నాడు తప్ప ఎందుకు వెళ్ళిపోతున్నాడు? మరొక మాట చెప్పి ముగిస్తానేక. మరొక సంగతి, ఈ కాలాన్ని గురించి అమ్మో ఇలా ఉంది అందుకే మేము ఆలోచించట్లేదు అనుకున్నాం అనుకోండి. క్రైస్తవుడు ఆలోచించాలి. క్రైస్తవ జీవితమే ఒక అద్భుతమైన జీవితము. ప్రభువు రక్షణ పొందావు గనక, ఆయన రక్తంలో కడగబడ్డావు గనక నువ్వైనా ఆలోచించి ఈ ప్రపంచం కళ్ళు తెరిపించాలి. అజ్ఞానముగా మరి మాట్లాడుతున్న వీళ్ళందరి నోర్లు మోయించాలి అన్నా ఈ క్రైస్తవుడికి జ్ఞానం కావాలి. అందుకే దేవుడు ఎప్పుడు కూడా చెప్తున్నాడు. చాలా మంది అనుకుంటారు పడుకునే ముందు రేపటి గురించి ఆలోచిస్తున్నామా లేదా? వచ్చే సంవత్సరం ఏం చేయాలా, రేపేం చేయాలా, ఎల్లుండి ఏం చేయాలా, ఇలా ప్రతివాడు ఆలోచించుకుంటాడు, భయపడిపోతుంటాడు. అలా నమ్మకం కుదరకపోతే ఏం చేస్తారండి? కొందరికి రేపేం జరుగుతుందో తెలుసుకోవాలని ఆశ, వెంటనే వెళ్ళిపోయి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళిపోయో, చిలక జోష్యమో, లేకపోతే వార ఫలాలు, మాస ఫలాలు, ఇలా సంవత్సర ఫలాలు, ఇవన్నీ చూసుకుంటూ కూడా కొందరు గడుపుతుంటారు. ఏమండి, అవునా కదా? ఆశ ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకుందామని. కానీ దేవుడు ఏమన్నాడంటే రేపేమీ సంభవించునో నీకు తెలియదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉంటది. రేపేమి జరుగునో నీకు తెలియదు నాయనా, ఎందుకంటే నా ఒక్కనికే తెలుసు. ఎందుకంటే ఆ రేపును కలగజేసింది నేను గనక. రేపనే సమయము కాలాన్ని సృష్టికర్తను నేను గనక, ఆ కాలము రేపనే దినము నా చేతిలో ఉంది గనక నువ్వెంత ఎదురు చూసినా, నువ్వు పూజలు చేసినా, నువ్వు గ్రహచారాలు చేసుకున్నా, శాంతులు చేసుకున్నా, నీవు అనుకున్నది రాక తప్పదు, నువ్వు అనుకోనిది కూడా రాక తప్పదు. కాబట్టి రేపటిని గురించి ఏం చేయకు, చింత చెయ్యకు, ఏమనకు, ఆలోచించకు, ఎదురు చూడకు, కనిపెట్టకు. నువ్వు కనిపెట్టినా కనిపెట్టకపోయినా రేపు వచ్చేస్తది. కాబట్టి నువ్వు చింత వదిలేయి అన్నాడు దేవుడు. అందుకే యాకోబు పత్రికలో చెప్పిన దేవుడు మత్తయి సువార్త 6లో చూద్దాం. క్లోజింగ్ ఇస్తున్నాను, ఆలోచించుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు బోధిస్తూ ఒక మంచి మాటను చెప్పాడండి. సర్వమానవాళికి 32, 33, 34 ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. మీకేం కావాలి? పైన చెప్పాడు, తిండా, బట్టలా, మీకేది కావాలో నాకు తెలియను ఆయన, నేను ఇస్తాను కదా. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు కోయవు, వాటిని నేను పోషిస్తున్నాను. ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని నేను పోషిస్తున్నాను. మీరేం బెంగ పెట్టుకోకండి, మీకు కావాలని నాకు తెలుసు, దాని గురించి ఏ ఆలోచన పెట్టుకోకు. అలాగే మీకు రేపు కావాలా, నేను ఇస్తా. నువ్వు అడగకపోయినా ఇస్తా, నువ్వు అడిగినా
ఇస్తా, ఎప్పుడైనా ఇస్తా, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఇచ్చేదే దానికోసం. నువ్వు నన్ను కనుగొనాలనే కదా నీకు కాలాన్ని ఇచ్చింది, నువ్వు నా దగ్గరికి రావాలనే కదా నేను నీకు కాలాన్ని ఇచ్చింది. కాబట్టి కాలం గురించి నువ్వేం వరి కాకు. ఒకవేళ రేపు కావాలా నేను ఇచ్చేస్తాను, నువ్వేమీ ఆలోచించకు. నువ్వు ఆలోచిస్తే ఏం జరుగుతుందో చూడు అన్నాడు. కాబట్టి మీరు దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి. ఇది ఆలోచించడు మనిషి. తిట్టిన వాడిని తిట్టకుండా 4 క్షణాలు ఉండడు. 40 రోజులు ఉపాసమానం ఉంటాడు కానీ 4 క్షణాలు మాత్రం ఉండడు. ఇలా ప్రతిదీ దేవునికి వ్యతిరేకం చేస్తుంటాడు తప్ప దేవుని గురించి ఆలోచన. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకయ్యా, దేవుని రాజ్యం కోసం కనిపెట్టయ్యా, దేవుని రాజ్యంలో నీ స్థానం కోసం కనిపెట్టు. పనికి మాలిన సంవత్సరం కోసమో దినం కోసమో కనిపెడతావంటే దానికి పెద్ద ప్యూరిటీ వాచ్ నైట్ సర్వీస్ అని మరొకటి ఎందుకు పెట్టావు ఈ పేరు? బుద్ధి ఉందానికి ఏమన్నా అంటాడు దేవుడు. నువ్వు దేనికోసం వెతకాలి? దేవుని రాజ్యం కోసం. వాచ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆ టైటిల్ పెట్టుకో. ఎప్పుడది? ఓన్లీ డిసెంబర్ 31 అర్ధరాత్రి కాదు పెట్టవలసింది. నీ బ్రతుకులో ప్రతి క్షణము యూ హౌ టు వాచ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హౌ టు ఎంటర్ ఇన్ టు దిస్ అని, ఎలా దీంట్లోనికి ఉండాలి, దీంట్లో ప్రవేశించాలి, దీంట్లో ఉండిపోవాలి అని నువ్వు ప్రతి క్షణము కనిపెట్టుకో. ప్రతి క్షణము దానికోసం ఎదురు చూడమన్నాడు. రైట్. 34 రేపటిని గూర్చి చింతింపకూడి. అసలు రేపేమి జరుగుతుందో, రేపు బాగా జరుగుతుందా? మళ్ళా ఎంటర్ కాగానే మళ్ళీ డౌట్ ఏంటంటే, అబ్బా 1 జనవరి బాగా గడుపుతామా లేదా, మనం అనుకునే జరుగుతాయా జరగా, మరొక దిగులు. అవునా కదా? మీరు ఆలోచించండి. ఈ సంవత్సరం నుంచి మళ్ళా వచ్చే జనవరి దాకా మనం అనుకున్నాయని జరుగుతాయా జరగవా? నీకు బాధ. అందుకే నువ్వు దాని గురించి ఆలోచించకురా అన్నాడు దేవుడు. నువ్వు బాధపడితే దేవునికి నష్టమా నీకు నష్టమా? ఏమన్నా మనకే నష్టం, దేవునికే నష్టం లేదు తెలుసా? నీకు నష్టం. ఎందుకంటే నువ్వు అనుకున్నది జరగకపోతే నీ మెదడు చిట్లిపోతుంది తెలుసా? టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, కాలు చేతులు వాడిపోతాయి, లేదా బ్రెయిన్ హ్యామరేజ్ వస్తుంది. అందుకని ఆలోచించకురా అన్నాడు. రేపటిని గురించి నువ్వేమీ ఆలోచించకరా నాయనా అని ఒక గుడ్ పాయింట్ వేసాడండి. బెస్ట్ పాయింట్. వరల్డ్ లో ప్రపంచంలో ఎవడు ఆలోచించలేదు దీని గురించి. ఇప్పుడు మనం ఆలోచిద్దామా? రేపటి దినము దాని సంగతులను గూర్చి. అమ్మయ్యా, బ్యూటిఫుల్ వర్డ్ ఆఫ్ ద బైబుల్. దేవుని సంకల్పం ఎంత గొప్పదో, బైబుల్ ఎంత గొప్పదో ఈ రోజు చెప్తున్నాడు దేవుడు. ఏమన్నాడో తెలుసా? రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. దేవానికి స్తోత్రం అనాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు కాదురా ఆలోచించవలసింది. ఎవరు ఆలోచిస్తున్నారట రేపటి దినాన్ని గురించి? దినం అనేది ఆలోచిస్తుంది. దినం అంటే 24 అవర్స్. ఒక దినం అంటే రేపే దినం 1 జనవరి అనుకుందాం. మన భాషలో దినం ఏంటిది? రేపు ఏ రోజు? జనవరి 1 రోజు పేరేంటిది? గురువారం. గురువారం అంతే కదా? 24 జనవరి గురువారమే కదా. ఈ గురువారం అనే దినము ఆలోచిస్తుందంట. ఏమని? దాని సంగతులను గురించి అది ఆలోచిస్తుంది. అంటే దినము చింతిస్తుంది రా, నువ్వు కాదు అన్నాడు. మనం చింతించడం ఫూల్వి. విచ్ ఇస్ థింకింగ్? ఏమా ఆలోచిస్తాం? ఏది ఆలోచిస్తుంది? గురువారం అనే దినము అది చింతిస్తుందంట. ఏమని? ఈ గురువారం అనగా 1 జనవరి రోజు అన్ని అనుకున్నట్టు జరుగుతాయా జరగయా అని ఎవరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు దినం ఆలోచిస్తుంది తెలుసా మీకు. అందుకే మీరు ఆలోచించకండి అన్నాడు. దినము చింతిస్తుంది, దినము విచారిస్తుంది, దినము ఆలోచిస్తుంటే దినానికి కూడా ఆలోచించే శక్తి ఉందన్నమాట. అందుకే ఆ దినము మనకేం చేయాలో అని అది ఆలోచిస్తుంది. నా కుమారుడికి నేనేం చేయాలి, దేవుని కుమారుడికి నేనేం చేయాలి, దేవుని కుమారులకు నేను ఎలా సేవ చేయాలి, అనుకున్న ప్రకారంగా అన్ని జరుగుతాయా? అయ్యో దైవజనుడు వెళ్ళాలి, ఒక చోట వెళ్ళి వాక్యం చెప్పాలి, ఈయనకు అనుకున్నాయన్నీ జరుగుతాయా లేదా, మార్గం లేదన్న ప్రమాదం జరుగుతుందా, బస్సు ఎవడన్నా పేల్చేస్తాడా, రైలు ఎవడన్నా పేల్చేస్తాడా, విమానాలు ఎవడన్నా పేల్చేస్తాడా, అసలు ఈ మనిషినే ఎవడన్నా పేల్చేస్తాడా, దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తిస్తానా లేదా అని దినము గజగజ వణుకుతుంది. దినము ఆలోచిస్తుంది, దినము ఏడుస్తుంది, దినము చింతిస్తుంది. కాబట్టి దినంకే బాధ ఉన్నది రా నాయన. నువ్వు అవసరం లేదు, నువ్వు బాధపడకు. నువ్వు చేయవలసిన పని ఒక్కటే, నువ్వు నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు. దట్స్ ఆల్. అంటే నువ్వు నా రాజ్యం కోసం ఆలోచించు, నేను రాజ్యంలో ఎలా ఉండాలో ఆలోచించు, నా దినాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించు, నా కోసం నన్ను ఎలా వెతకాలో ఆలోచించు. దానికోసమే నీ జీవితాంతం కనిపెట్టు. నాట్ ఇన్ December 31st,
నాటి జనవరి 1 నీ బ్రతుకులో ప్రతి క్షణము నీ గుండె కొట్టుకున్నంత సేపటి నుంచి నీ గుండె ఆగిపోయేంత వరకు నువ్వు నా కోసం కనిపెట్టు, నా కుమారుడే రాక కోసం కనిపెట్టు, ఈ పంచభూతములు కాలిపోయే మహాదినము కోసం కనిపెట్టు. అలా కనిపెట్టిన వాడే నిజమైన దేవుని కుమారుడు. దేవుని నామానికి స్తోత్రములు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రత్యేకంగా లక్ష్మి గారి కుటుంబానికి వందనాలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనాది సంకల్పం మేరకు భూమి మీదకి వచ్చిన మేము మీ చిత్తాన్ని నెరవేర్చటానికి మీరిచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని మా బ్రతుకులో మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతకగలుగుటకు మీరు చెప్పిన ఈ సందేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నూతన సంవత్సరం కోసం కనిపెట్టక, వాచ్ నైట్ అని రకరకాల విధాల పేర్లతో మేము కనిపెట్టక, మా బ్రతుకులో చివరి క్షణం కోసం లేదా మా యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం మేము ఈ ప్రపంచం కనిపెట్టడానికి కోసమే మేము బ్రతకడానికి సహాయాన్ని దయచేయండి. ఇలా ప్రపంచం యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం కనిపెట్టే ఆ శుభ గడియల కోసం మేము దివారాత్రులు శ్రమించగలుగుటకు సహాయం దయచేయండి. ఈ అవకాశాన్ని కల్పించిన నీ పిల్లలను కాపాడండి. ఆదాము గారిని కాపాడండి. వచ్చిన నీ పిల్లలందరినీ కాపాడండి. విన్న నీ పిల్లలు విని మర్చిపోయి మోసపోయేవారుగా ఉండకుండా ప్రపంచ క్రైస్తవము, క్రైస్తవేతర జనాంగము తమ మనోనేత్రములను వెలిగించుకొని నీ కోసం, నీ కుమారుడి రాక కోసం, ఈ సృష్టి వినాశనం కోసం, మా పరలోక ప్రవేశం కోసం మేమందరము ఎదురు చూడగలుగుటకే సహాయము దయచేయమని, అంతవరకు మమ్మల్ని మీ వాక్యపు వెలుగులో నడిపించి మీ ఆత్మచేత ముద్రించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నమ్మిన వారికి దేవుని రాజ్యం, నమ్మని వారికి నరకము తాజ్యం. నమ్మిన వారికి దేవుని రాజ్యం, నమ్మని వారికి నరకము తాజ్యం. ఇది ఏ నీకు అనుకూల సమయము, నేడే నీకు రక్షణ దినమన్నా. ఇది ఏ నీకు అనుకూల సమయము, నేడే నీకు రక్షణ దినమన్నా. యేసుని మాటలు జీవపు ఊటలు, దేవుని చిత్తము నెరవేర్చుటయే ఆహారమైనది నాకీలలో. దేవుని చిత్తము నెరవేర్చుటయే ఆహారమైనది నాకీలలో. మానవులంతా తండ్రి చిత్తమును నెరవేర్చి పరలోకం చేరాలన్నా. మానవులంతా తండ్రి చిత్తమును నెరవేర్చి పరలోకం చేరాలన్నా. యేసుని మాటలు జీవపు ఊటలు, సర్వలోకముకు వెళ్ళి సువార్తను ప్రకటించండి, ఇది మీ బాధ్యత. సర్వలోకముకు వెళ్ళి సువార్తను ప్రకటించండి, ఇది మీ బాధ్యత. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని పలికెను యేసు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని పలికెను యేసు. యేసుని మాటలు
జీవపు ఊటలు నా కోసము నా సువార్త కోసం మీ ప్రాణములను బలిగా ఇస్తే నా కోసము నా సువార్త కోసము మీ ప్రాణములను బలిగా ఇస్తే సజీవముగా దానిని మీరు పరలోకములో పొందుదురన్నా సజీవముగా దానిని మీరు పరలోకములో పొందుదురన్నా యేసుని మాటలు జీవపు ఊటలు ఈ పాపి బ్రతుకులో పరలోక బాటలు యేసుని మాటలు జీవపు ఊటలు పడిపోయి శాపముతో నిండిపోయి మలినమైన నేటి సమాజం నాశనాన జోగుచుండగా సోదరుడా చూస్తున్నావా ఆలోచన చేస్తున్నావా సోదరుడా చూస్తున్నావా ఆలోచన చేస్తున్నావా పాపములో పడిపోయి శాపముతో నిండిపోయి మలినమైన నేటి సమాజం నాశనాన జోగుచుండగా సోదరుడా చూస్తున్నావా ఆలోచన చేస్తున్నావా పరలోక సంబంధమైన పిలుపులో పాలుందిన పరిశుద్ధ సోదరులారా పరలోక సంబంధమైన పిలుపులో పాలుందిన పరిశుద్ధ సోదరులారా నిరాశతో నిండి ఉన్న బ్రతుకులను సావునకై పట్టబడిన జీవితాలను నిరాశతో నిండి ఉన్న బ్రతుకులను సావునకై పట్టబడిన జీవితాలను విడిపించుటకై నడిపించుటకై విడిపించుటకై నడిపించుటకై ఎన్నుకున్న యేసు నీకు తోడు నిత్యము నిన్ను నడుపుతాడు ఎన్నుకున్న యేసు నీకు తోడు నిత్యము నిన్ను నడుపుతాడు సోదరుడా చూస్తున్నావా ఆలోచన చేస్తున్నావా సోదరుడా చూస్తున్నావా ఆలోచన చేస్తున్నావా పాపములో పడిపోయి శాపముతో నిండిపోయి మలినమైన నేటి సమాజం నాశనాన జోగుచుండగా సోదరుడా చూస్తున్నావా ఆలోచన చేస్తున్నావా హత్యలు ఆత్మహత్యలు వ్యాధులు నేటి మరణ కారణాలు హత్యలు ఆత్మహత్యలు వ్యాధులు నేటి మరణ కారణాలు హద్దులేని ఆశయాలతో బ్రతుకుతున్న జీవితాలను హద్దులేని ఆశయాలతో బ్రతుకుతున్న జీవితాలను ఆపుటకై కాపాడుటకై ఆపుటకై కాపాడుటకై
ఆత్మశక్తికై ప్రభుని వేడు, విజయ పదములో పోరాడు. ఆత్మశక్తికై ప్రభుని వేడు, విజయ పదములో పోరాడు. సైనికుడా కనుగొన్నావా, పోరాటము సాగిస్తావా. సైనికుడా కనుగొన్నావా, పోరాటము సాగిస్తావా. పాపములో పడిపోయి శాపముతో నిండిపోయి మలినమైన నేటి సమాజం నాశనాన జోగుచుండగా, సోదరుడా చూస్తున్నావా, ఆలోచన చేస్తున్నావా. యోగ్యమైన ఈ పరిచర్యలో సిగ్గుపడని దేవుని పనివానిగా, యోగ్యమైన ఈ పరిచర్యలో సిగ్గుపడని దేవుని పనివానిగా, సత్యవాక్యాధికారముతో సిద్ధపడిన దైవజనుడివై, సత్యవాక్యాధికారముతో సిద్ధపడిన దైవజనుడివై ప్రబోధించుము, పండించుము, ప్రబోధించుము, పండించుము. ఆత్మలనే పంట కోయుము, శ్రేష్టమైన బహుమానం పొందుము. ఆత్మలనే పంట కోయుము, శ్రేష్టమైన బహుమానం పొందుము. సైనికుడా కనుగొన్నావా, పోరాటము సాగిస్తావా. సైనికుడా కనుగొన్నావా, పోరాటము సాగిస్తావా. పాపములో పడిపోయి శాపముతో నిండిపోయి మలినమైన నేటి సమాజం నాశనాన జోగుచుండగా, సోదరుడా చూస్తున్నావా, ఆలోచన